ఒక ఉద్యమం చేస్తే ప్రజలలో నిజం కదా వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు చెప్తున్నది నిజం కదా, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూడండి, భోజనాలు చేయట్లేదు, రోడ్ల మీదనే పడుకున్నారు, వర్షం వచ్చినా తడుస్తున్నారు, ఎండొచ్చినా నిలబడుతున్నారు, ఇవాల్టి యువతరంలో ఇంత చక్కటి ఇది ఉంది అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ రావాలి. ఒకటి ఇక్కడ తీసుకున్న టాపిక్కే కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి పనికి మాలిన టాపిక్, ఒక రాజీనామా అన్నటువంటి ఆ రాజీనామా కాన్సెప్ట్ దగ్గర నుంచి పక్కకు పోయి ఇప్పుడు కొత్త మలుపులు తిరిగేసి దాంట్లో రకరకాలు, అందులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వ్యతిరేకం అంటారు, ఎల్జీబీటీకి వ్యతిరేకం అంటారు, లేకపోతే మతానికి సంబంధించిన వ్యతిరేకం అంటారు, దేశంలో దానికి వ్యతిరేకం దీనికి వ్యతిరేకం అని. ఇంకొకటి పద్దాక ప్రతి గంటకోసారి, అంటే అక్కడ జనాలు తగ్గిపోయారు, ఆ తగ్గిపోయింది కవర్ చేసుకోవడానికి గంటకోసారి ఇట్లాంటి డ్యాన్సులు వేస్తూ ఉండటం. ఈ డ్యాన్సులు వేయడానికి, డ్యాన్సులు వేస్తే ఉద్యమం అవుతుందా? తిని కూర్చుంటే ఉద్యమాలు, డ్యాన్సులు వేస్తే ఉద్యమాలు, రోడ్డు మీద అట్లాగే ఉంటే ఉద్యమాలు, భోజనాలు చేస్తూ కూర్చుంటే ఉద్యమాలు, ఇట్లాంటి వాటికి స్పందించడం మానేస్తే డ్రామాలు ఆడుతున్నారా అనేటటువంటి పాయింట్ వదిలేస్తే సరిపోతుంది, జనమే తేల్చుకుంటారు.